ఈ సంవత్సరంలో గాయపరిచిన వాళ్ళు ఉండుంటారు, బాధ పెట్టిన వాళ్ళు ఉండుంటారు, వేధించిన వాళ్ళు ఉండుంటారు, విసిగించిన వారు ఉండుంటారు, మీ జీవితం పైన విరక్తి పుట్టించిన వాళ్ళు ఉండుంటారు, మీ జీవితాలతో ఆడిన వాళ్ళు ఉంటారు, ఆడి పోసుకున్న వాళ్ళు ఉండుంటారు. కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే మర్చిపోవాలి. దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు, ఏడో తెలుసా? మర్చిపో. పనికి మాలిన గతాన్ని, పనికి మాలిన మనుషులను, పనికి మాలిన పనులను మర్చిపో. ఎందుకంటే నేను నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. చాలా మంది జీవితాలు ఈరోజు అగోచరముగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏమీ పాలు పోవట్లా, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. కుడికి వెళ్ళాలో తెలియదు, ఎడమకు వెళ్ళాలో తెలియదు, దారి తెన్ను కానరాని జీవితాలు చాలా మంది జీవిస్తున్నారు. దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, అరణ్యముగా అగోచరముగా ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. అదేమిటంటే అరణ్యముగా ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో నేను ఒక మార్గాన్ని తెరవబోతున్నాను, ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నాను.